మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కి యూస్ చేసిన ఆపరేటర్స్ ని అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటాం. అరిథమెటిక్ ఆపరేటర్స్ 5 ఉంటాయి. అడిషన్ కి ప్లస్, సబ్ట్రాక్షన్ కి మైనస్, మల్టిప్లికేషన్ కి ఇంటూ, డివిజన్ కి డివైడెడ్ బై. అండ్ ఒక కొత్త ఆపరేటర్ ఉంటుంది, అది మాడ్యులస్ ఆపరేటర్. దాన్ని పర్సెంటేజ్ సింబల్ తో రాస్తాం. ఇది కూడా డివిజన్ పర్ఫామ్ చేస్తుంది. బట్ మాడ్యులస్ ఇంకా డివిజన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9 డివైడెడ్ బై 2 చేస్తే మనకి కోషెంట్ 4 ఇంకా రిమైండర్ 1 వస్తుంది. డివిజన్ ఆపరేటర్ యూస్ చేస్తే కోషెంట్ ప్రింట్ అవుతుంది, మాడ్యులస్ ఆపరేటర్ యూస్ చేస్తే రిమైండర్ ప్రింట్ అవుతుంది, అంతే. ఇప్పుడు ఒక 2 ఆపరెంట్స్ తీసుకుందాం, 9 ఇంకా 2. ఆపరెంట్స్ అంటే మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసే నంబర్స్ ఆర్ వాల్యూస్. 9 ఇంకా 2 అనేవి ఆపరెంట్స్. మనం వాటి మధ్యలో ఆపరేటర్స్ పెట్టి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ఇవన్నీ ఒక సింపుల్ ప్రోగ్రామ్ లో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ a ఇంకా b ని 9 ఇంకా 2 తో ఇనిషియలైజ్ చేసాం. అలాగే నేర్చుకున్న 5 ఆపరేటర్స్ ని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తో ప్రోగ్రామ్ రాసాం. ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ మనం %d అంటే ఇంటిజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ని యూస్ చేసి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం టైప్ ఇంట్ ఇచ్చాం కాబట్టి %d ని రాసాం. ఫ్లోట్ ఆర్ క్యారీ యూస్ చేస్తే వాటి ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్ లో వేరే ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.